అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో నారదముని పద్మావతికి హస్తసాముద్రిక చెప్పుట. పద్మావతి దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్షమున చంద్రుని వలె ప్రకాశించుచున్నది. పద్మావతి వరప్రసాదమైన అవతరించిన బిడ్డ గనుక గురువుల వద్ద సకల విద్యలు అభ్యసించినది. క్రమముగా 14 ఏండ్లు యుక్త వయసు వచ్చినది. రతీదేవి వంటి చక్కదనము, సరస్వతీదేవి వంటి విద్య, గౌరీదేవి వంటి పవిత్రత, లక్ష్మీదేవి వంటి అలంకారము కలిగి ఉన్నది. సౌందర్యమునకు తగిన వయసు, వయసునకు తగిన విద్య, విద్యకు తగిన వినయము కలిగి గొప్ప కీర్తి సంపాదించెను. శుక్రవారము నాడు పద్మావతి గౌరీ పూజ చేసి చిలకెత్తలతో అంతఃపురములో ఆడుకొనుచున్న సమయమున హరినామ సంకీర్తన చేస్తూ నారదముని ఆమె మందిరానికి వచ్చెను. నారద మహర్షిని పద్మావతి చూసి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి సుఖాసీనుని చేసి ఆతిథ్య మర్యాదలు చేసెను. నారద మహర్షి పద్మావతి వినయ విధేయతలకు మెచ్చినటువంటి వాడే, అమ్మా, నీ ఎడమ చేయి చూపుము, నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలము విషయములను తెలిపెదను అనియను. అప్పుడు పద్మావతీదేవి లజ్జావదని అయి నారదముని చెంత చేసి చేయి చూపెను. నారద మహర్షి చేయి చూసి ఇలా చెప్పసాగాను: పద్మధ్వజ మరియు మత్స్యరేఖలుండుటచే నీవు ఆ శ్రీమన్నారాయణునికి ఇల్లాలు కాగలవు. పద్మరేఖ ధనధాన్య సంవృద్ధిని, మత్స్యరేఖ ఆనందమైన జీవితము, ధ్వజరేఖ రాణివాసమును సూచించుచున్నది. కీర్తిరేఖలు కూడా ఇందు కలవు. ప్రజల ఆదరాభిమానములను చురగునెదవు. నీకేమి లోటు ఉండదు. నేనిక పోయి వచ్చేదను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళెను. శ్రీనివాసుడు వేటకు పోవుట. వెంకటాచలమందు శ్రీనివాసుడు వకిలాదేవి చేయి ఉపచర్యలతో ఆనందముగా కాలమును వెళ్ళబుచ్చుచుండెను. ఇట్లుండగా ఒక దినమున శ్రీనివాసుడు వేటాడి వలైనని కోరిక భావించి తన కోరికను వకులాదేవికి ఎరింగించెను. ఆమె కుమారుని చూసి, నాయనా, నీవు చాలా సుకుమారుడవు. అరణ్యములందు నివసించు క్రూర మృగములతో చెలగాటమా? నాకు భయమును కలిగించుచున్నది. మనకెందులకు ఆ వేట అనెను. అందులకు శ్రీనివాసుడు నవ్వి, అమ్మ, భయము వలదు. ఆ క్రూర జంతువులు నన్నేమీ చేయజాలవు. నా ప్రతాపమును నీకు తెలియనిది కాదు. నా చిన్న కోర్కెను తీర్చుకోనివమ్మా అని పలికెను. వకులాదేవి మారు మాటలాడక అట్లే క్షేమముగా వెళ్ళి రమ్మని ఆశీర్వదించెను. శ్రీనివాసుడు వేటగాని వస్త్రములు ధరించి చేతియందు విల్లును అంబులమును లూని తల్లి వద్ద సెలవు నొంది వెంకటాచల కొండలలో నుండి ఒక మహారణ్యములో ప్రవేశించెను. శ్రీనివాసుడు తన విల్లునకు బాణము సంధించి ధనుష్టాకారము చేసెను. ఆ ధ్వని పిడుగులు పడినట్లు ఆ ప్రదేశమంతా మారుమ్రోగెను. ఆ భయముకు శబ్దము విన్న సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, జింకలు మొదలగు వన్యమృగములు భయపడి తమ తమ స్థానములు వదిలి చెల్లాచెదురై అరచేత ప్రాణములు పట్టుకుని ప్రాణభీతితో పరిగెత్తుచుండెను. ఆ అదును చూసుకొని శ్రీనివాసుడు పదునైన బాణములను ప్రయోగించి సింహములను చెండాడి ఏనుగులను తరుముతూ పులులు తలలు ఒక్క వేటుతో నేలకు ఒరుగునట్లు చేయుచు అడవి పందులను వధించుచు అరణ్యమంతా అల్లకల్లోలము చేసెను. ఆ సమయమున ఒక మదపుటేనుగు ఘీంకారము చేసెను. ఆ ధ్వని వచ్చిన దిశకు శ్రీనివాసుడు పరుగు పరుగున వెళ్ళి దానిని వెంబడించెను. ఆ ఏనుగును తరుముటకు వీలు లేకపోయినందుకు శ్రీనివాసుడు బ్రహ్మదేవుని తలచెను. తక్షణమే తెల్లటి అశ్వము ఎదుట ప్రత్యక్షమయ్యెను. ఆ తెల్ల గుర్రమెక్కి ఏనుగును తరుముకొనుచూ వెళ్ళెను. ఆ మదపుటేనుగు చాలా దూరము పరిగెత్తి శ్రీనివాసునికి తన తొండముతో నమస్కరించి చివరకు కంటికి కనిపించకుండా పారిపోయినది. శ్రీనివాసుడు ఏనుగు నమస్కరించినందులకు సంతోషం నోరులేని మృగములను వేటాడుట మాని దప్పిక తీర్చుకొనుటకు సమీపములో ఉన్న ఉద్యానవనములో ప్రవేశించి కొలనును చూసెను. పద్మావతి వనవిహారము శ్రీనివాసుని రాళ్లతో కొట్టించుట.
శ్రీనివాసుడు అశ్వమునకు నీరు త్రాగించి తాను దప్పిక తీర్చుకొనెను. విశ్రాంతి తీసుకొనుటకు మహాబోధి వృక్షము చెంతకు చేరునంతలో అతని చెవికి మధుర గానము వినిపించెను. శ్రీనివాసుడు గానము ఆలకించుచుండగా పద్మావతి చెలికెత్తులతో ఆటలాడుకొనుచు పాట పాడుచు శ్రీనివాసుడున్న మహాబోధి వృక్షమునకు సమీపించెను. శ్రీనివాసుడు పద్మావతిని చూసి చిరునగవుతో తన్ను తాను మైమరిచునటువంటి వాడై, ఏమి ఆశ్చర్యము, భూలోకమునందు కూడా అప్సరసలను తలదన్ను సౌందర్యవతులుండుట ఆశ్చర్యకరమైన విషయము. ఏమి ఈ రూపలావణ్యత, జగదేక సుందరి అయి కనబడుచున్న ఈ నవమోహిని ఎవరయుండును విచారింతునని లోలోన తలపోయిచు ముందునకు నడవసాగాను. పద్మావతీదేవి శ్రీనివాసుని చూసి చెలికత్తెలతో, ఆ పరపురుషుడెవ్వరు, ఇచ్చటికి ఎందులకు వచ్చుచున్నాడో కనుక్కొని రండు అని పంపెను. చెలులు శ్రీనివాసుని సమీపించి, అయ్యా మీరెవరు, ఎందులకు ఇచ్చటికి వచ్చితిరి అని అడిగినందులకు శ్రీనివాసుడు, ఓ లలనామణులారా, నేను ఒంటరివాడను, నాకు నా అనువారెవ్వరూ లేరు, నా నివాసము శేషాచలము అనెను. పద్మావతి శ్రీనివాసుని సమీపించిన శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఇట్లు పలుకరించెను. జనని, నీ తల్లిదండ్రులెవ్వరు, నీ శుభనామము ఏమి అని అడుగగా అందులకు పద్మావతి, ఆర్య, నా తండ్రి ఆకాశరాజు, నా జనని ధరణీదేవి అని చెప్పి, తమరు ఇచట నుండి తక్షణమే వెళ్ళిపోండు, ఈ వనములో పరపురుషులు ప్రవేశించరాదు అని హెచ్చరించెను. శ్రీనివాసుడు, నీ రూపురేఖ విలాసములు నన్ను బంధించినది, నన్ను విడిచి వెళ్ళుటకు నా మనసు అంగీకరించుటలేదు. నీవు నా కొరకు జన్మించిన దానవు, నిన్ను నా మనసారా ప్రేమించితిని, నన్ను వివాహమాడుటకు అంగీకరింతువా అని కోరెను. వేటగాని ప్రేమవాక్యములు వినేసరికి పద్మావతికి భగ్గుమన్నది. కన్నులెర్రజేసి, మూర్ఖుడా, నేనెవరననుకుంటివి, నా తండ్రికి తెలియబరిచినచో నీ ఆయువు మూడినట్లే. పక్షులు వేటాడి జీవించు బోయవానికి రాజకుమార్తెతో పెండ్లి కావలేనా? బుద్ధి కలిగి ప్రాణములను దక్కించుకునుము, ఇచట నుండి తక్షణమే పొమ్ము, లేనిదే నీ ప్రాణములు దక్కవనెను. శ్రీనివాసుడు మందహాసముతో, సుందరి, నన్ను నీవు దూషించుట సహజమే, ప్రేమకు అంతస్తులు లేవనుట నీకు తెలియదా? అందాల రాశివైన నీ రూపము నా నవనీత హృదయపీఠము అలంకరించినది. నన్ను వివాహమాడుట నిశ్చయము, ఇది సత్యము, నీవు సమ్మతించి పుణ్యము కట్టుకొమ్ము అని పలికి శ్రీనివాసుడు ముందడుగేసెను. ఇక ఆలసింపక ప్రమాదమని గ్రహించి పద్మావతి చెలులకు కనుసైగ చేసెను. చెలికత్తెలు రాళ్లతో శ్రీనివాసుని కొట్టసాగిరి. పక్కనున్న అశ్వము ఆరాళ్ల దెబ్బలకు భరించలేక అక్కడికక్కడే మరణించెను. శ్రీనివాసుని శరీరము నుండి రక్తము స్రవించబడినది. పద్మావతి క్రీగంట చూచుచూ వడివడిగా పరుగిడుచు వరాహగిరిని చేరుకొనెను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం.